ఒక్క రోజు అందరూ ముందుకు దండం పెడితే జగన్ ఎలా అంటే అందరూ పోవాలన్నా మీ జగన్ చేసే తప్ప జగన్ చేసే తప్పులు చాలా ఉన్నాయి. అయ్యా మంచివాడు సోమ్యుడు అంటాడు, ఇట్లా వెనకబడతాడు. అంటే వెనకబడితే అందరూ పోవాలని దండం ముందు పెడితే దండం ముందు పెట్టాలి. వెనకేటి పవన్ కళ్యాణ్ జగన్ ఎవర్రా? దేవుడు ఆయన పవసారి దేవుడు. మా ఊర్లో 5 రూపాయలు అన్నం కానీ తీసాడు, పేదవాళ్ళు పొట్లు కొట్టాడు. రాజశేఖరుడు చంపించి జగనే వద్దా సరే దండం పెడతాడు. ఇట్లా అలాగే మంచివాడు సోమ్యుడు అన్న వాళ్ళందరూ నీకు ఏ చెప్తారు తప్ప నేను ఎవడైనా కొడుతుంటే జగనుడు ఎవడు రాడు చెప్తున్నా. మంచితనం చెప్తున్నా. నేను ఫేమస్ ఫుల్ ఫేమస్ అవ్వాలా? ఫేమస్ బొంగులో ఫేమస్ నీకు జగన్ గురించి మాట్లాడితే ఫేమస్ అవుతా. ఎక్కుతారు పట్టుకొని రండి. అలా కాదమ్మా ఫస్ట్ నువ్వు రాజకీయ వదిలి నేను వదిలేస్తాను. నువ్వు రాజకీయ వదిలితే నేను వదిలేస్తాను. నువ్వు రాజకీయ నేను వదిలేస్తా. నాకు ఎక్కువ ఉంది, తనకు లెక్క ఉంది. పోస్తారు నేనే పోటీ, నాతో పోటీ. నాకు లుక్ వేరు, నా స్టైల్ వేరు. జై బావుసారు నాలో లుక్ ఉంది. అప్పుడు అయిపోయిందా? ఇప్పుడు మొదలైంది అలా. అంటే అన్న జగన్ గారు ఈరోజు వచ్చారు. సో చాలా మంది వచ్చారు ఆయన కోసం, ఆయన అభిమానులు, ఆయన ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో దీనికి ఏం చెప్తారు? కొందరికి అంటే ఇష్టపడే వాళ్ళు ఉంటారు. బాగా ఇష్టం వారికి ఏంటి పవసారికి ఇష్టం. పవసార్ అంటే చాలా ప్రాణం ఆయనకి. జై పవసారు, జై బాలకృష్ణ, జై అఖండ, హర హర మహాదేవ శంభో శంకర, జై బాలయ్య. అలా సో ఏం చెప్తావు పవన్ కళ్యాణ్ ట్రోల్ చేసే వాళ్ళకి? అంటే పవసార్ తోలు తీసే వాళ్ళకి మాత్రం కరెక్ట్ కాదు. మంచిగా సినిమా మాత్రం పక్క ఇట్ట వల్ల పవసార్ సినిమా రావాలి. అఖండ సినిమా గెలవాలని పవర్ఫుల్ సూపరు. అఖండ బాలయ్య బాబు దగ్గర సినిమా అఖండ 2 మన చిరంజీవి పవన్ కళ్యాణ్ అఖండకి ఏం సంబంధం? చిరంజీవి సినిమా వస్తుంది మన ఏ సినిమా